ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో, అట్లా ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మాట్లాడుకుంటూ, ఈరోజు హౌస్‌లో ఏం జరిగింది? ఈరోజు మనకి రేపు లైవ్‌లో చూపించే ఈరోజు హౌస్‌లో ఏం జరిగింది? 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్కుల్లో ఎవరు గెలిచారు అనేది మాట్లాడుకుందాం. మోస్ట్‌లీ ఎక్స్‌క్లూజివ్ అనుకోండి. మేబీ ఎవరు చెప్పుండకపోవచ్చు. ఎవరన్నా చెప్పుంటే ఓకే. ఫైన్. లేదంటే మనమే ఫస్ట్ అనుకోండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్డేట్ వీడియో కాబట్టి. సో ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే అగ్ని పరీక్షలో జడ్జిగా ఉన్నారో, వన్ ఆఫ్ ద జడ్జ్ బిందు మాధవి ఆడపులి, మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్. సో తను కళ్యాణ్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. సో అప్పుడు అనిపించింది లైక్ కళ్యాణ్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడంలో 1% కూడా తప్పులేదు. సో తనకి ఎవరైతే నచ్చితే పెట్టొచ్చు. బట్ యాజ్ ఎ జడ్జిగా ఉన్నారు కాబట్టి, సో యాజ్ ఎ జడ్జిగా కళ్యాణ్‌తో పాటు డెమోన్ కూడా అదే అగ్ని పరీక్షల నుంచి వచ్చారు కాబట్టి, డెమోన్ కోసం కూడా ఒకటి స్టోరీ పెట్టుంటే బాగుండేదేమో. ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. జస్ట్ అంటే లైక్ ఏదైతే ఇప్పుడు ఫ్యాన్ వార్ నడుస్తుందో తనూజ వర్సెస్ ఈ కళ్యాణ్. సో ఇలా నడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటున్నప్పుడు, సో ఇప్పుడు అక్కడ కళ్యాణ్‌ది పెట్టితే ఏమైద్దంటే, ఏదో కళ్యాణ్ కోసం మాత్రమే పెట్టినట్టే ఉంటది. అసలు వేరేలాగా ఎళ్తది. డెమోన్‌ది కూడా పెట్టుంటే కొంచెం హుందాగా ఉండేదేమో అని అనిపించింది. అదర్ దాన్ దట్ అంతకంటే ఏం లేదు. దాన్నే నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా అడగడం జరిగింది. దానికి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. బట్ మన దగ్గర రియాక్ట్ అయ్యే కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మన ఛానల్‌లో చాలా ప్రాపర్‌గా రియాక్ట్ అవుతారు. బ్రో అని అంటారు, అన్న అని అంటారు. బూతులు వాడరు. నా దగ్గర మాత్రం మన ఛానల్‌లో. వేరే ఛానల్స్‌లో ఎలా మాట్లాడుతారో తెలీదు కానీ, మన ఛానల్‌లో మాత్రం చాలా పద్ధతిగానే క్వెషన్ చేస్తారు నన్ను. నన్ను చాలా పద్ధతిగానే అడుగుతారు. సో, ఆ విషయం వరకు మాత్రం కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేను భయంకరమైన ఎడ్జ్ ఇస్తాననమాట. సో, మన జోలికి మాత్రం పాపం ఎప్పుడు తప్పుగా మాట్లాడరు నా దగ్గరకొచ్చేసరికి. మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడతారో తెలీదు గానీ, నాకు చాలా నీట్‌గా మాట్లాడతారు. అంతవరకు నేను ఒప్పుకుంటా. వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఓకేనా? సో, ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్‌కి మళ్ళీ వాసంతి గారు బిగ్ బాస్ 6లో వచ్చారనమాట. సో, వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ మన ప్రియా గారు గానీ, లేకపోతే శ్రీజ గారు గానీ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ ఇంకొంతమంది సెలబ్రిటీస్‌లో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే, ఇంకా ఎవరిదో పేరున్నారు బట్ అక్కడ గుర్తురాట్ల. సో, వాళ్ళు కూడా కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అండ్ కళ్యాణ్ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ లీక్స్ ప్రకారం, ఇది ఎగ్జాక్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు. బయట తిరుగుతున్న రూమర్ అండ్ బయట వేరే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు అప్డేట్స్ కూడా గట్టిగానే ఇస్తారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనకి సో, కళ్యాణ్ ఒక 2-3% లీడ్‌లో ఉన్నారు హాట్‌స్టార్ ఓటింగ్‌లో. కళ్యాణ్‌కి ఒక లీడ్ ఉంది. ఒక ఎడ్జ్ వచ్చిందంట. ఈరోజు ఇప్పటికి కళ్యాణ్‌కి ఒక ఎడ్జ్ వచ్చింది. నిన్న నైటు ఓటింగ్‌లో మాత్రం అక్కడ తనూజ గారు లీడ్‌లో ఉన్నారు. సో, ఇప్పటికి కళ్యాణ్ లీడ్‌లోకి వచ్చాడంట. 2-3% మార్జిన్. వెరీ స్లైట్ మార్జిన్. ఎప్పుడైతే జరగొచ్చు. ఇప్పుడు నిన్న పొద్దున నేను తనూజ గారు టాప్‌లో ఉన్నారని చెప్పాను. ఇప్పటిసరికి కళ్యాణ్ మళ్ళీ టాప్‌లో ఉంటున్నారని తెలుస్తుంది. సో, అలాగా మారుతూ ఉంటాయన్నమాట ఎడ్జ్‌లు. సో, చాలా పోటాపోటీ ఓటింగ్ జరుగుతుంది. ఇది తెలుస్తుంది దాని ప్రకారం. మేబీ బిగ్ బాస్ టీమ్ కూడా ఇలాంటి ఒక లీక్ ఇవ్వడానికి కారణం కూడా మేబీ ఇదేనేమో. అంటే పోటాపోటీ ఓటింగ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అని చెప్పడం కూడా బిగ్ బాస్ ఉద్దేశమేమో. అందుకని బిగ్ బాస్ టీము ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కోసమే మనల్ని అలా పంపిస్తుంటారు. అలాంటివి లీక్స్ ఏమైనా ఇస్తుంటారేమో మనకి డౌట్. సో, బట్ యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్‌కి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకోటేంటంటే, సో ఏదైతే మనం అనుకుంటామో ఆ శ్రీకాకుళం సైడ్ ఏవైతే ఉంటాయో మంచి రూరల్ ఏరియాస్ ఉంటాయి. ఆబ్వియస్లీ మిస్డ్ కాల్స్ గానీ, అవి గానీ ఆ ప్రాంతం సైడ్ అటు సైడ్ నుంచి వస్తుంటాయి. అండ్ ఇటు సైడ్ కొంతమంది కూడా ఓట్లేస్తుంటారు. అటు మేజర్‌గా ఏస్తుంటారు ఓట్స్ కళ్యాణ్‌కి. సో, ఇటు వచ్చేసరికి కూడా ఇంకా నార్మల్‌గా అన్ని చోట్ల ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో, సో తెలుగు వాళ్ళు డిఫరెంట్ అయి ఉంటారు కాబట్టి, సో కళ్యాణ్‌కి ఏసేవాళ్ళు ఉంటారు అలాగ. అండ్ తనూజ గారికి కూడా అట్లాగే ఓట్లేస్తున్నారు. మరి తనూజ గారు చూస్తుంటే యాజ్ ఆఫ్ నౌ నాకు తెలుస్తుంది ఏంటంటే, సో తనూజ గారు పీఆర్ టీమ్ అంత యాక్టివ్‌గా కనపట్లేదు మేబీ. సో, తనుజ గారు పీఆర్ టీమ్ గానీ, వాళ్ళ పీఆర్ యాక్టివిటీస్ గానీ చాలా గట్టిగా కనపడట్లేదు. మేబీ సైలెంట్ ఓటింగ్ ఏమైనా చేస్తున్నారేమో. సో, తనుజ గారికి కూడా ఓటింగ్ 2-3% ఓటింగ్ ఏదైతే ఉంది మేబీ డల్ అయి ఉంటారేమో మనకు తెలియదు. బట్ కొంచెం అయితే మాత్రం వాళ్ళు మార్జిన్ కాపాడుకోలేకపోయారేమో అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లీక్స్ చెప్తున్న దాని ప్రకారం ఎవరు ఎక్కడ కంగారు పడొద్దు. మీ ఓట్లు మీరు వేసుకుంటా ఉండండి. జస్ట్ 1 డేనే. ఇంకా చాలా రోజులున్నాయి. ఓట్లేసుకోండి. అండ్ డెమోను, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరికీ కూడా చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. డెమోన్‌కి పాపం నిజంగా చాలా సీరియస్‌గా డెమోన్‌ని ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు ఆడియన్స్ అనుకుంటాను. లాస్ట్ మొమెంట్‌లో బట్ లేట్ అయింది. బట్ ఇప్పుడు గుర్తిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ కోసం అంటే లైక్ థర్డ్ ప్లేస్‌లో పెడితే ఆ పిల్లోడిని ఏమన్నా ఆ సూట్‌కేస్ తీసుకునేదానికి ఏమన్నా ఛాన్స్ ఉంటదేమో, లేకుంటే ఆ డబ్బులు ఇచ్చేదానికి, ఆ డబ్బుల గురించి బిగ్ బాస్ టీమ్ గాని, నాగార్జున గారు గాని అడిగేదానికి ఛాన్స్ ఉంటదేమో అన్న థాట్‌లో సో, డెమోన్‌కి ఇంకొంచెం గట్టిగానే ఓట్లు పడుతున్నాయి.
అబ్బాయి ఎప్పుడు సింపతి గేమ్ హౌస్‌లో ఆడింది లేదు కాబట్టి, ఎప్పుడు చూపించుకుంది కూడా లేదు కాబట్టి, సో బట్ ఆడియన్స్ మేబీ దానికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పాయింట్‌కి ఓట్లు వేస్తున్నారు. అండ్ రితు గాని, ఆహ్, అగ్ని పరీక్షలో మర్యాద మనీష్ కానీ, సో ఇలాంటి వాళ్ళు అక్కడ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అదే దాంట్లోకొచ్చిన ఒక పర్సన్ ఒకడున్నారయ్యా. ఆయన కొంచెం హ్యాండిక్యాప్డ్, బట్ ఆయన రికార్డులు క్రియేట్ చేశారు చాలా వాటిలో. అథ్లెట్ టక్కన పేరు ప్రసన్న కుమార్ గారు. సో ప్రసన్న కుమార్ గారు తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో తనూజ గారికి ఓట్ వేయండి అన్నట్టు పెట్టారనమాట. సో అదొక అప్డేట్. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఓట్లేసుకుంటారు. ఇమాన్యుయల్‌కి కూడా చాలా గట్టి ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుయల్ కోసం కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ స్టోరీస్ పెడతారు. ఇప్పుడు లాస్ట్ టైం రోహిణి గారి కోసం ఇండస్ట్రీ మొత్తం ఎలా అయితే కదిలొచ్చిందో అంత కదిలి రాకపోయినా కూడా సో ఇమాన్యుయల్ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి సో ఇమాన్యుయల్ కోసం సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైక్ తేజ, తేజ ఉన్నాడు కాబట్టి సో అమర్ కూడా మేబీ సపోర్ట్ చేయొచ్చు ఇమాన్యుయల్‌కి. సో ఆ లాస్ట్ టైం కూడా 2, 3 సార్లు పెట్టాడు. ఇప్పటికైతే ఇంకా పెట్టలేదు పోస్టులు. మేబీ పెట్టొచ్చేమో పోస్టులు. సో అమర్ కూడా. సో ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా సంజన గారు అంటారా, సో ఆమె లెవెల్ వేరు, ఆమె స్టేచర్ వేరు, ఆమె అంత హై రేంజ్ ఉంటుంది. సో సంజన గారు ఓటింగ్ గురించి అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆమెకు కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ నలుగురికి చూసుకుంటే సో సంజన గారు కొంచెం అంటే 2, 3 సార్లు డేంజర్ జోన్‌లోకి వెళ్ళొచ్చు. సేవ్ అయ్యి వచ్చారు కాబట్టి మేబీ 5th ప్లేస్‌లోనే ఉండిపోవచ్చేమో అనుకుంటున్నాను. బట్ ఏమన్నా పుష్ అయితే మనకు తెలియదు. ప్లేస్‌లు ఎలా అయినా మారొచ్చు. బట్ 1, 2, 3, 4 ప్లేస్‌లు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈ బిగ్ బాస్ సీజన్‌లో మాత్రం ఆ షఫుల్ అవుతాం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్‌గా 1, 2, 3, 4 ప్లేసెస్ ఆల్మోస్ట్ 1, 2 ప్లేస్‌లో ఏమన్నా చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ గానీ, ఆ చిన్నపాటి కన్‌ఫ్యూజన్ గానీ క్రియేట్ అయిద్దేమో గానీ 3, 4 ప్లేస్‌లు అనేవి చాలా గట్టిగా తెలిసిపోతాయి. వీళ్ళే ఉంటారా ఆల్మోస్ట్ అని. ఓకేనా. బట్ ఈ సీజన్‌కి వచ్చేసరికి చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చాలామంది చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు కూడా. అంటే మేమొస్తాం మూడో ప్లేస్‌లోకి, మేమొస్తాం మూడో ప్లేస్‌లోకి కానీ ఇమాన్యుయల్ కానీ, డెమోన్ కానీ కొట్టేసుకుంటున్నారు తెగ. సో అది జరగబోతుందనమాట. ఓటింగ్ యాక్సెస్ అలా ఉంది. సో హాట్‌స్టార్‌లో స్లైట్ ఎడ్జ్ కళ్యాణ్‌కి వచ్చింది అని చెప్పి తెలుస్తుందనమాట. ఓకేనా. సో ఇది నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. లేదు నమ్మి మేము ఇంకా తనూజ గారికి గట్టి ఓట్లేసుకుంటాము అనేవాళ్ళు ఏసుకోవచ్చు. ఇది మేము నమ్ముతున్నాము. అయినా గానీ మేము ఇంకా కళ్యాణ్‌కి గట్టి ఓట్లేసుకుంటాం. మేమేమి రిలాక్స్ అవ్వము. నువ్వు చెప్పేది అబద్ధం కూడా అయ్యుండొచ్చు కదా అని అనుకోని, లేదు మేము కళ్యాణ్‌కి ఓట్లేసుకుంటాం అనేవాళ్ళు కూడా ఓట్లేసుకోవచ్చు. సో జస్ట్ చెప్పడం వరకు నా బాధ్యత కాబట్టి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అంతే. అండ్ ఈరోజు హౌస్‌లో 2 టాస్కులు జరిగాయి ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు జరిగిన 2 టాస్కుల్లో ఒక టాస్క్ డెమోన్ పవన్ గెలిచారు సోలోగా. అండ్ నెక్స్ట్ ఇంకొక టాస్క్ తనూజ పుట్టస్వామి గారు ఒక టాస్క్ గెలిచారనమాట. సో 2 టాస్కులు జరిగాయి హౌస్‌లో. 2 టాస్కులు జరిగితే ఒక టాస్క్ డెమోను, ఒక టాస్క్ తనూజ గారు గెలిచారు. ఈరోజు హౌస్‌లో అది జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకేదైనా చెప్దాం అనుకున్నానా? అంతే. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇవే అనమాట. ఓటింగ్ ఆర్డర్‌లో అట్ ప్రెజెంట్ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, లీక్ ప్రకారం ఇది ఎంత వరకు అక్యురేట్ అనేది నేను చెప్పను. సో కాబట్టి అంటే నాకు యాజ్ ఆఫ్ నౌ నాకు సొంతంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి నేను మీకు జస్ట్ నాకు తెలుస్తున్నవి మీకు చెప్తున్నాను అంతే. దీన్ని మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అగైన్ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనూజ, 3 ఇమాన్యుయల్, 4 డెమోన్, 5 సంజన గారు. ఇలా తెలుస్తుంది. ఈ ఇమాన్యుయల్, డెమోన్ ప్లేసెస్ మారినా కూడా ఆశ్చర్యపోబడలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. డెమోన్‌కి ఈ మాత్రం ఓటింగు అంటే ఈ మధ్య పర్ఫార్మెన్స్ డెమోన్‌ది వేరేలాగా ఉంది కాబట్టి లాస్ట్ ఈ వీక్ ఎస్పెషల్లీ ఈ వీక్ గానీ, 14th వీక్ గానీ, నిన్న లాస్ట్ వీక్ గానీ డెమోన్‌ది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. ఆ కామెడీ యాంగిల్, ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కనిపిస్తోంది. జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఇదే ఫస్ట్ నుంచి ఉంటే ఖచ్చితంగా డెమోన్‌కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. బట్ టూ లేట్. అయినా కూడా డెమోన్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వటం అనేది ఎంతో కొంత ఆ థర్డ్ ప్లేస్‌కైనా పుష్ చేసే దానికి ఛాన్స్ ఉంటది కాబట్టి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి డైలాగు. ఫస్ట్ కళ్యాణ్ విన్ అయితే, సెకండ్ తనుజ ఉంటే, మూడో ప్లేస్‌లో డెమోన్ ఉంటాడు, నాలుగో ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉంటాడు, ఐదో ప్లేస్‌లో సంజన గారు ఉంటారు. తనూజ గారు విన్ అయితే కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉంటాడు, మూడో ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉంటాడు, నాలుగో ప్లేస్‌లో డెమోన్ ఉంటాడు, ఐదో ప్లేస్‌లోకి వచ్చేసరికి సంజన గారు ఉంటారు. సో ఇలా కూడా జరగొచ్చు. బిగ్ బాస్ టీము ఫస్ట్ 2 ప్లేసులు ఫిక్స్ అయిపోయిన తర్వాత 3, 4, 5 ప్లేసులు బిగ్ బాస్ ఇలా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అలా క్లోజ్ ఉంది కాబట్టి. లేదా కొంచెం డబ్బుల కోసం ఏమన్నా కానీ 4th ప్లేస్ నుంచి అయినా కానీ నాకు తెలిసినంత వరకు ఒకవేళ డెమోన్కి అటు ఇటు అయితే, సో డెమోన్ 4th ప్లేస్లో నుంచి డెమోన్ బయటకు తీసుకొస్తున్నారు అంటే కొంచెం పుష్ చేయొచ్చు డెమోన్ని డబ్బులకి. అంటే వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాలేదు. సో డెమోన్ గెలిచే సిట్యుయేషన్ కనపడట్లేదు. వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాలేదు. సో బిగ్ బాస్ సీజన్ ఇంతవరకు వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయికి, ఆ పిల్లోడికి ఎంతో కొంత న్యాయం చేయడం కోసమైనా కానీ మేబీ నాగ్ సార్ కొంచెం ఫోర్స్ చేయొచ్చు. నిజంగా వాళ్ళు అనుకుంటే నిజంగా ఫోర్స్ చేయొచ్చు. నిజంగా ఆ అబ్బాయిని కొంచెం గట్టిగా అడిగితే మాత్రం ఆ అబ్బాయి తీసుకొని వచ్చేస్తాడు.
అంటే ఆ అబ్బాయి నేను ప్రైజ్ మనీతో మా నాన్నకి ఆపరేషన్ మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించుకుంటాను, ఇల్లు కడతాను అన్నాడు కదా. నువ్వు ఇల్లు కట్టేస్తే మళ్ళీ కట్టుకోవచ్చు, అంత దూరం రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ నీకు ఎంతో కొంత మేలు చేస్తుంది, మీ డాడీ ట్రీట్మెంట్కైనా వర్క్ అవుతుంది, నువ్వు ఆలోచించుకో అని ఒక మాట నాకు సార్ కానీ చెప్పగలిగితే, అలా కానీ చెప్తే సో అబ్బాయి డబ్బులు తీసుకొని బయటకు వచ్చేదానికి హ్యూజ్ ఛాన్సెస్ ఉంటాయి అబ్బా. అలా చెయ్యాలి అంటే అది ఫోర్త్ పొజిషన్ నుంచి చేస్తారా, థర్డ్ పొజిషన్ నుంచి చేస్తారా తెలియదు కాబట్టి సో ఓట్లు అయితే గట్టిగా వేసుకోండి డెమోన్ పవన్కి, అది మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ అబ్బాయి డబ్బులు తీసుకొచ్చి బయటకు వస్తే ఆ అబ్బాయి కప్పు గెలిచినట్టే, ఓకేనా. అబ్బాయి ఓట్లనే వస్తే మాత్రం అది అబ్బాయికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కానీ, బట్ డబ్బులతో వస్తే మాత్రం అబ్బాయి ఆల్మోస్ట్ కప్పు గెలిచినట్టు ఈక్వల్ టు. సో కాబట్టి ఓట్లు వేసుకోండి. అది 3వ ప్లేస్ నుంచి మొదలు పెడతారా, 4వ ప్లేస్ నుంచి మొదలు పెడతారో తెలియదు కాబట్టి సో సంజనా గారి దగ్గర డబ్బులు ఆఫర్ అయితే పెట్టరు సంజనా గారి దగ్గరికి, ఎందుకంటే సంజనా గారికి డబ్బులు ఆఫర్ అవసరం ఉండదు. మేబీ సంజనా గారి పొజిషన్స్ మారొచ్చేమో కానీ, బట్ డబ్బులు ఆఫర్ సంజనా గారి దగ్గర పెట్టరని నేను అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ దగ్గర కానీ డెమోన్ దగ్గర కానీ పెడతారు. డెమోన్ దగ్గర పెట్టేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి డబ్బులు పెట్టడానికి. సో కాబట్టి కొంచెం గట్టిగా ఓట్లు వేసుకోండి. సో ఇదన్నమాట ఓవరాల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరికి ఓటు వేశారు అనేది కామెంట్ చేయండి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ పోల్స్కి అక్కడ పడుతున్న హాట్‌స్టార్ ఓటింగ్కి సంబంధమే లేదు. యూట్యూబ్ పోల్స్లో 2-3% ఉంటున్న ఇమాన్యుయల్ ఓటింగ్, డెమోన్ ఓటింగ్ అక్కడ డబల్ డిజిట్లో కనిపిస్తూ ఉందంట. సో కాబట్టి యూట్యూబ్ పోల్స్లో నామకే వస్తే ఓట్లు వేసుకోండి తమాషాకి, బట్ మెయిన్ పోల్స్లో మాత్రం గట్టిగా ఓట్లు వేసుకోండి. ఎక్కడ ఎవరు తగ్గొద్దు, ఎనర్జీలు డ్రాప్ చేసుకోవద్దు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. జై హింద్.